నమస్తే. నీ పేరు? త్రినీత అండి. ఏం చేస్తుంటావు అమ్మ నువ్వు? నేను డిగ్రీ చదువుకుంటున్నానండి, ఫస్ట్ ఇయర్. ఏంటి మరి సంవత్సరాలు కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఇంకో 2 ఇయర్స్ ఉంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో నీకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలుగుతుందా వీళ్ళ పాలన చూస్తూ ఉంటే? ఖచ్చితంగా కలుగుతుందండి. నాకే కాదు, నా తోటి విద్యార్థులందరికీ నమ్మకం కలుగుతుంది. అమ్మ ఎందుకని అసలు ఏం గమనించే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు వీళ్ళు? ముఖ్యంగా వీళ్ళు రాష్ట్రంలో ఎలా మార్పులు తీసుకొస్తున్నారు ఏంటండి? స్త్రీల కోసం ఫ్రీ బస్సులు పెట్టారు. స్టూడెంట్స్ అందరికీ లోకేష్ గారు వెళ్ళి కనుక్కొని ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్కూల్స్ ఎలా ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం పథకం ఎలాగుంది అన్నీ చూసి చెక్ చేస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారేమో కొండలు గుట్టల మీద ఉన్న వాళ్ళకి చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి, వాళ్ళ పరిస్థితి బాగోకపోతే రోడ్లు వేస్తున్నారు, బిల్డింగ్స్ కడుతున్నారు, కరెంటు ట్రాన్స్ఫర్ కూడా చేపిస్తున్నారండి. అటు చంద్రబాబు నాయుడు గారు అంటే నెక్స్ట్ మా ఫ్యూచర్ కోసం ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ప్లాన్ చేస్తున్నారండి. అంటే ఈ ముగ్గురు నాయకుల మీద కూడా 420 కేసు పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురునేమో ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తున్నారు రాష్ట్రానికి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 420 కేసు పెట్టాలి, ప్రజలు మోసం చేస్తున్నారు వీళ్ళని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది మన మీద రుద్దితే ఎలాగండి? వాళ్ళు చేసింది మోసం అంటారు. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి మోదీ గారి దగ్గర డబ్బులు తీసుకొని నీళ్ళు నొక్కేసి మన వాళ్ళు అక్కడెక్కడో స్టేట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టడానికి చూస్తున్నారు. ఫ్యూచర్స్లో మా అందరికీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు మేం కదా వాళ్ళ మీద 420 కేసు పెట్టాలి. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ మీద పెట్టాలి కదండి కేసు. అంటే 2019 నుంచి 2024 వరకు ఎలాంటి కంపెనీలు రాలేదంటారు రాష్ట్రానికి? రాలేదండి. ఎక్కడొచ్చినాయి? నాకు తెలిసినంత వరకు అయితే రాలేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇక్కడ జాబ్స్ లేవు ఏం లేవు అని చెప్పి హైదరాబాద్, బెంగళూరు, ఆస్ట్రేలియా అందరూ అటే వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఎవరున్నారండి చదువుకునే స్టూడెంట్స్ తప్ప. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ రావాలని చెప్పి అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ చూసి. అంటే గత కొన్నాళ్ళుగా చూస్తూ ఉంటే వైజాగ్లో CII సమ్మిట్ ఒకటి జరిగింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందంటారు? ఖచ్చితంగా అవుతుంది అంటారు ఇదంతా కూడా? అది ఖచ్చితంగా అయిపోతుందండి. ఖచ్చితంగా అయిపోతుంది. మేమందరం ఇక్కడే ఉంటాము, మా లైఫ్ అందరూ ఇక్కడే బాగుంటాయండి. అంటే మీరు విజయవాడ అంటున్నారు కదా, అమరావతి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం మీకు. అమరావతి డెవలప్మెంట్ ఏమన్నా అవుతుందండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకైతే చాలా డెవలప్ అయిందండి. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు సగమైంది, తర్వాత వైసీపీ పార్టీ వచ్చినాక అసలు ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చినాక అక్కడ ఇంకా ఇంకా డెవలప్ అయిపోతుంది. ప్లస్ అక్కడే మళ్ళీ ఇండస్ట్రీస్ కానీ వాటికని ఇంకా ప్లేస్ కేటాయించి సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వాళ్ళకి లాభం వచ్చేలాగా ఆ స్థలాన్ని కొని వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అంటే ఒకవైపు ఏమో ఈ స్థలాలు కొనేదంతా కూడా చంద్రబాబు నాయుడు భూదందా చేసుకోవడానికి, లేదంటే వాళ్ళు మళ్ళీ రియల్ ఎస్టేటర్లని బినామీల్ని పెంచి పోషించడానికే అమరావతిలో స్థలాలు తీసుకుంటా ఉన్నారు, పొలాలు తీసుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? వాళ్ళు స్థలాలు కబ్జా చేశారని చెప్పి మనల్ని అంటే ఎలాగండి? వాళ్ళు కబ్జా చేశారు ఆ మాట, వాళ్ళు ఆ మాట చెప్పుకోవాలి బయటికి. వాళ్ళు దాచుకున్నారు. మన వాళ్ళు స్వచ్ఛంగా అక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ ద్వారా ఇక్కడ స్థలాలు కొని రైతులు కూడా బాగుండాలని చెప్పి వాళ్ళకి కరెక్ట్ ప్రైస్ ఇచ్చి ఇటు మనకి డెవలప్ చేస్తున్నారు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు కదా, అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు? ముఖ్యంగా లోకేష్ గారు అయితే డైరెక్ట్గా స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నారు, పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, టీచర్స్తో మాట్లాడుతున్నారు. ఎలా ఉంది ఏంటి, మధ్యాహ్న పథకం కూడా ఆయన టేస్ట్ చేసి బాగుంటే పిల్లలకి అందచేస్తున్నారంట. అవన్నీ చేసి వాళ్ళు గర్ల్స్ కూడా వాష్రూమ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకొని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో ఏ నాయకులైనా కానీ, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసి పిల్లలతో కూర్చుని మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది పరిస్థితి? అసలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో కూడా తెలియదు మాకైతే. అసలు తెలీదు. సిలబస్ మారిపోయినాయి అంటారు, మార్కులు తగ్గించేసాము పెంచేసాము అంటారు, మీరు ఫెయిల్ అయిపోయారంటారు, కొంతమందిని కరోనా పాస్ అంటారు. ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా మీరు రేపొద్దున మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి? తీసుకొచ్చారండి. గూగుల్, వైట్, సంథింగ్ ఎక్స్ట్రా తీసుకొచ్చారండి. అవి కూడా ఇంకా ఇంకా డెవలప్ అయ్యి మా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. అంటే ముఖ్యంగా మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు, ఎందుకు అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు అండి. ఏమ్మా ఎందుకని అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం ముందు చెప్పండి. ఎందుకంటే అండి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నారండి, ప్రజల దగ్గర నుంచి సొమ్ము తీసుకొని ఖర్చు పెడతారు. కానీ ఈయన
ఆయన సొంత డబ్బులు ఆయన మూవీ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ని తీసుకెళ్ళి ప్రజలకి ఖర్చు పెడుతున్నారు. కొండల్లో ఉన్న వాళ్ళకి, గుట్టల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఆయనకు అసలు ఏం అవసరం అండి అలా వచ్చి చేయడానికి? చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం ఆయనకి ఏంటండి? బురదల్లో కొండలు ఎక్కుతున్నారు. ఆ వయసులో ఆయన కొండలు ఎక్కేస్తున్నారు, తిరుగుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకొని ఇంకా ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి చూస్తున్నారు. బాబు గారు అంటారా, మా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఏ ఇండస్ట్రీస్ తీసుకొస్తే నెక్స్ట్ పిల్లలకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఆంధ్రాని ఎలా డెవలప్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. సినిమా స్టైల్ వేరు, రాజకీయం వేరు అని చెప్తున్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలదొక్కగలరు అంటారా? అసలు జనసేన పార్టీ ప్రస్తుతం కూటమిలో ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారో ఆ విధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఎమ్మెల్యేలు కానీ, జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ నాయకుడిగా కానీ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాడండి? అసలు వాళ్ళకి తిరుగులేదండి, అసలు తిరుగులేదు. ఇప్పుడు మన జనసేన పార్టీ చేసినంతలో 99.9.1% కూడా వాళ్ళు చేయలేదు సహనా. వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు వెనకాల బ్యాంకులు వేసుకుంటున్నారు, వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. కానీ ఫ్యూచర్స్కి ఏం చేయాలి, ఎలా మనం చేస్తే మనం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తాము, ఎలా ప్రజలకు దగ్గర అవ్వాలి, వాళ్ళ మంచి ఏంటి చెడు ఏంటి ఏమైనా తెలుసుకున్నారా? అసలు ఏం తెలుసుకోలేదు. ఒకళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళ వెనకాల గోతులు తవ్వుతున్నారు, వాళ్ళ వెనకాల ఆగాలని చెప్పి. అదైతే కరెక్ట్ కాదు. అంటే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. జగన్కి పవన్ కళ్యాణ్కి నక్కకి నాగలోకానికి అన్న తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు, సంక్షేమం చేశారు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారమ్మా? నిజం చెప్పాలంటే ఇలా మాట్లాడకూడదు. బట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు, ఆలోచన కలిగిన వాళ్ళు అయితే అలా మాట్లాడరు. 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని అంటున్నారు. నిజంగా పాదయాత్ర చేస్తే గెలిచే అవకాశం ఉందా? మీలాంటి స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తారా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి? మేమైతే అసలు చేయమండి, మేము చెయ్యం. అసలు ఆయన ఏం చేశారని చేయాలండి మేము? మా ఫ్యూచర్ ఏమన్నా బాగా చేశాడా? ఆడపిల్లల మీద అరాచకాలు జరుగుతుంటే ఆపాడా? లేడీస్ ఇబ్బంది పడుతుంటే ఆయన చూశాడా? ఏం చేశాడని మేము సపోర్ట్ చేయాలి ఆయనకి? అస్సలు చేయమని మీరు సపోర్ట్. మేమైతే ఇంకా ర్యాలీ చేయొద్దని చెప్తాం. మేమైతే పాదయాత్ర చేయొద్దంటారు. ఎస్. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా 2029లో? మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉంటుందంటారు? అసలు జగన్ గారిని మేము రానివ్వమండి. కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ రాణిస్తాం మేము. అలా వస్తేనే మా ఫ్యూచర్ బాగుంటుంది, మేము బాగుపడతాం, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్గానే నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం మొత్తం అన్ని స్కూల్స్లోని, కాలేజెస్లోని కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? పేరెంట్స్ టీచర్ మీటింగ్ కనెక్ట్ చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం అది. ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ తెలుసుకుంటాం, పిల్లలు ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉంది అని తెలుసుకొని పిల్లలకి ఇంకేమైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే పేరెంట్స్, ఇప్పుడు కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ట్యూషన్స్ అయిపెట్టి ఇంకా బెటర్మెంట్ తెప్పిస్తారు. చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ మదరే ఇంట్లో కూర్చోపెట్టి చదివిస్తారు. అది మంచిదేనండి.